Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఎర్ర చీర ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ సుమన్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? గుడ్ మా, సూపర్. సూపరా, చాలా కాన్ఫిడెంట్గా కనబడుతున్నారు. సో February 6th మా ముందుకి ఆఫ్టర్ సో మచ్ వెయిట్ తర్వాత తీసుకొస్తున్నారు. హౌ ఇస్ దిస్ ఫీలింగ్ అండి, ఎలా ఉంది? ఫైనల్లీ మీ ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది. 100% మంచి ప్రోడక్ట్ బయటకి ఇస్తున్నా, అది మాత్రం కన్ఫర్మ్. ఓకే, ప్రేక్షకుడు టికెట్ పెడితే సాటిస్ఫైగా బయటకు వస్తాడు. ఓకే, అంతవరకు నేను భరోసా ఇస్తా. ఎక్కడా బోర్ లేకుండా 2 గంటల 12 నిమిషాలు చక్కగా ఎంజాయ్ చేస్తాడు ఆడియన్స్. ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తా అంటారు. ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తారు. ఎండింగ్ లో కూడా అప్పుడే సినిమా అయిపోయిందా అనేలాగా ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఆ క్యూరియాసిటీ కూడా ఇచ్చాం అనమాట. సార్ మీ సినిమాలో అటు రొమాన్స్ ఉందన్నారు, హారర్ ఉందన్నారు, సెంటిమెంట్ ఉందన్నారు, యాక్షన్ సీన్స్ ఉన్నాయన్నారు. అయితే దేనికి ప్రేక్షకుడి నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అన్నది మీ, అంటే యాజ్ ఎ డైరెక్టర్గా రైటింగ్ పరంగా కూడా మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనకు విజిల్స్ పడతాయి, ఇక్కడ మనకి ప్రేక్షకులు గాల్ పెడతారు అని ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఎంటైర్ సినిమాలో ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్, ఇక్కడ మామూలుగా ఉండదు అనేటి చాలా ఉంటాయి. అలా ఏంటి సార్ మీ సినిమాలో? ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంటర్వెల్ బ్యాంగా? ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్గా ఉంటుంది. ఓకే. క్లైమాక్స్ పీక్స్లో ఉంటుంది. ఓకే. మధ్యలో మదర్ సెంటిమెంట్, కమల్ గారిది ట్రాక్ ఉంటుంది, బాగుంటుంది కంప్లీట్గా. ఇందాక మాటలో మాట అంటూ అక్షయ్ కుమార్ గారు మా సీన్ ఒకటి తీసుకుని అందులో పెట్టారు, భూత్ బంగ్లా అని అక్షయ్ చెప్పేసి. కుమార్ గారు పేరు ఎందుకు చెప్తున్నాం అంటే, అక్షయ్ కుమార్ గారు పాలు తాగారు, మన దానిలో తీసుకొని పాలు తాగారు అని నేను అన్నాను. యా, 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 యా. అదే మీరు అది చెప్తున్నప్పుడు కూడా ఒక తెలుగువాడి సినిమాలో సీన్ పట్టుకెళ్ళి బాలీవుడ్లో పెట్టుకున్నారా అన్న నాకు కనిపిస్తుంది యాక్చువల్లీ. వాస్తవం అదే కదా, అది అంటే సేమ్ థాట్స్ ఇద్దరికి రావచ్చు. యా, ప్యారలల్. డైరెక్టర్ కూడా సేమ్ థాట్ రావచ్చు, అది లేదా చూసి ఉండొచ్చా చూడొచ్చా అని మన చేతిలో లేదు. అవును సార్. యాక్చువల్లీ అందాక నుంచి ఈ క్వశ్చన్ అడుగుతుంటే మీరు వెక్స్ అయిపోతున్నారు. నేను చూస్తూ ఉన్నాను, చాలా సినిమాలు ఉన్నాయి. వాస్తవానికి మీరు చెప్పారు ముందు మేమే అనౌన్స్ చేసాము అని చెప్పేసి. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రొడక్షను, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్, కొంచెం బాగా పేరున్న వాళ్ళు వచ్చేసరికి మైలేజ్లు ఇలా షిఫ్ట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీనాథ్ గారిని తీసుకోండి, ఆయన ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఆ సినిమా టర్న్లు ఇలా మారుతూ ఉన్నాయన్నమాట. సో ఇటు మీరు ఈ ఫేజెస్ని ఎలా తీసుకుంటారు? అంటే కొన్ని కాంపిటీషన్స్ చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవి నా కాంపిటీషన్ కాదు. ఓకే. ఇవన్నీ ఏ క్లాస్ సినిమాలు, అంటే క్లాస్ మూవీస్. ఇప్పుడు వచ్చేవన్నీ క్లాస్ మూవీస్, చాలా క్లాస్గా ఉంటాయి. నాది ఓరా మాస్ మూవీ. ఓకే. ఓరా మాస్. సో నాకు ఇవి పెద్ద కాంపిటీషన్ నాకు అనిపిస్తలేదు ఈ సినిమాలన్నీ. ఓకే. పైగా ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు, డిఫరెంట్ కంటెంట్తో మనం వస్తున్నాం. పైగా నా సబ్జెక్ట్ వేరే. సో నేను పెద్ద కాంపిటీషన్గా తీసుకోవట్లేదు ఏమి. థియేటర్స్ ఎన్ని అనుకుంటున్నారు సార్? 200+ ఉన్నాయమ్మా. 200+ ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ రాకపోతే 300+ దొరికేవి. ఓకే. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా అందరూ ఉన్న థియేటర్ని ఎక్కువ లైనప్ చేసుకున్నారు కాబట్టి ప్రతి సెంటర్లో మినిమం శుక్రవారం రోజు 150 to 200 థియేటర్స్ పడ్డా కూడా శనివారం నుంచి ఆదివారం వరకు 300 to 500 థియేటర్స్ వెళ్ళే ఛాన్స్ గ్యారంటీగా ఉంది మూవీ. ఓ సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే టికెట్ ప్రైస్ చాలా మందిని బాగా ఇబ్బంది పెడుతుంది. సో మీరు ఇందాక మాటగా చిన్న సినిమాల్లో నాది బెస్ట్ సినిమా అని చెప్పారు. సో టికెట్ రేట్లో కూడా మీరు బెస్ట్ ఇస్తున్నారా మరి ఆడియన్స్? 100 రూపీస్ టికెటే కదా, 100 రూపీసే. మల్టీప్లెక్స్లో 105 రూపీస్. అండ్ ఇంకొకటి కాంపిటీషన్, ఒకటి అక్కడ పెట్టారు అని చెప్పేసి ఇందాక అన్నారు, అందరికీ కూడా దాని గురించి చెప్పండి ఒకసారి మా ఆడియన్స్. ఈ ఎర్రచీర మూవీలో చూసే ప్రతి ప్రేక్షకుడికి రేపు February 6వ తారీఖు నాడు B క్లాస్ C క్లాస్ సెంటర్లో లక్కీ డిప్ ద్వారా శారీస్ ఇవ్వడం జరుగుతుంది సెంటర్స్లో. అది అనౌన్స్ చేస్తాం, ఏ సెంటర్స్లో ఇస్తాం ఏంటి అనేది మేము రిలీజ్ బిఫోర్ డే అనౌన్స్ చేస్తాం. ఆ ఏరియాలో వచ్చిన లేడీస్ అందరికీ లక్కీ డిప్ ద్వారా రెడ్ శారీస్ కొన్ని, పట్టు శారీస్ కొన్ని, ఇలా కొంచెం అనౌన్స్ చేయడం జరుగుతుంది. సూపర్. కొన్ని పట్టు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి సెంటర్స్ని బట్టి. సో ఇంకా మీరెందుకు ఆలస్యం చేస్తారు? ఆ రోజున February 6th వచ్చేయండి. లక్కీ ట్రిప్లో మీరే గెలవాలని కోరుకుంటున్నాను నేనైతే. Congratulations to Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.